దానం నాగేంద్ర గారు గతంలో ఆయన ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జాలు పెడుతుంటే నాకు ఆనవాయితీ, అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన కన్నుతోటి ఆయన కనుసనలతోటి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పెద్దల హస్తంతో ఈరోజు దాదాపు 18 నుంచి 24 ఎకరాల అన్యాక్రాంతి దాదాపు 2,000 కోట్ల రూపాయల భూమిని అన్యాక్రాంతి చేసింది. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు ఇక్కడ మీకు కనబడుతుందో ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన స్థలం. ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే ఇది నడుస్తుంది అనే ఒక వాదన కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న చెరువు ఎలా మాయమైంది, ఇక్కడ ఉన్న నాలా ఏ విధంగా మాయమైంది అనేది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణ గురయ్యాయి అనేది. ఇంతవరకు అక్కడ గడ్డి చెట్లు చేదాలుండే, బావి ఉండే, పెద్ద చెరువు 1 ఎకర పైచిలకు చెరువు ఉండేది, నాలా కూడా ఉండేది. అసలు ఎవరు కూడా ఇంతవరకు అక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైట్, నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ నడిగడ్డకు సంబంధించి అందులో పూర్తి స్థాయిలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన చెరువులు అంటే ప్రజల ఆస్తిగా ఉండి ఆ హైదరాబాద్ నగరానికి సంబంధించి పూర్తి స్థాయిలో చాలా నాలాలు కానీ చెరువులు కానీ చాలా ఉన్న పరిస్థితి కనబడింది. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ ఏదైతే వర్క్ నడుస్తుందో ఈ ప్రాంతం అంతా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సిన స్థలం. ఇక్కడ చెరువులు కానీ నాలాలు ఉన్న పరిస్థితి 2016 ముందు వరకు కూడా ఇక్కడ చెరువులు అనేది చాలా స్పష్టంగా కనిపించినాయి. ఇక్కడ ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉండే కొంతమంది కూడా గడ్డి కోసుకొని ఇక్కడ ఏవైతే ఫామ్లు వేసుకున్నారో అంటే పశువులకు సంబంధించిన దానా కోసం కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా పచ్చిగడ్డిని కోసుకునేవారు అనేది ఈ స్థానికులకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే 2016 తర్వాత అప్పటి నుంచి అంతకుముందు చెరువు ఉంది, 2022-23 వరకు కూడా కనిపించింది. కానీ ఇప్పుడు సడన్గా చూస్తే మాత్రం అక్కడ యంత్రాలు అనేది నడుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పక్కనే పార్క్ ఉంది, ఈ పక్కకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులకు సంబంధించి అంటే రాష్ట్రంలోనే జడ్జిలు కానీ దాంతోపాటు ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించి ఉన్నత స్థాయిలో ఉండే అధికారుల నివాసాలు కూడా ఎన్నే ఉంటాయి. దానికి సంబంధించి ఇక్కడ పూర్తిగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి దానం నాగేందర్, దాంతో పాటుగా ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక్కడ వీళ్ళందరూ ప్రోత్సాహంతోనే ఇది నడుస్తుంది అనే ఒక వాదన కొనసాగుతుంది. రెండో అంశం వచ్చేసి ఇక్కడ ఉన్న చెరువు ఎలా మాయమైంది, ఇక్కడ ఉన్న నాలా ఏ విధంగా మాయమైంది అనేది రెండో ప్రశ్న. మూడోది వచ్చేసి ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములు ఆక్రమణ గురయ్యాయి అనేది ఇంకొక ప్రశ్నగా కూడా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకసారి స్థానికులకు సంబంధించి అంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీన పూర్తి స్థాయిలో కూడా మన గోవర్ధన్ ఉన్నాడు. ఒకసారి మన గోవర్ధన్తో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరుగుతుందని అసలు ఏంటి ఇది, మీకున్న సమాచారం ఏంది, ప్రభుత్వానికి సంబంధించిన వర్షన్ ఏంది, అధికారులకు సంబంధించిన వర్షన్ ఏంది? అసలు ఇది హైదరాబాద్ నడిబొడ్డున ఖైరతాబాద్ నియోజకవర్గం సంబంధించిన భూమి దాదాపు 18 నుంచి 24 ఎకరాలు. ఇంతవరకు అక్కడ గడ్డి చెట్లు చేదాలుండే, బావి ఉండే, పెద్ద చెరువు 1 ఎకర పైచిలకు చెరువు ఉండేది, నాలా కూడా ఉండేది, పెద్ద బూత్ బంగ్లా ఉండేది, చాలా రూమ్లు కూడా ఉండేది. అసలు ఎవరు కూడా ఇంతవరకు అక్కడ అడుగు పెట్టలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అన్యాక్రాంతం అవుతుంది. దాదాపు 18 నుంచి 24 ఎకరాల భూమి ఉంటుంది. ఆ భూమి ఎవరిదని ఇంతవరకు ఎవరు తెలియదు. అన్యాక్రాంతంగా ఉండేది, అందరూ కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనుకొని చెప్పేసి ఎవరు కూడా అందులోకి పోయేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చూస్తూనే ఈ 2.5 సంవత్సరాల గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి భూములు వదులుతుంది. అందులో హైదరాబాద్ ఉన్న నడిబొడ్డున దాదాపు 18 నుంచి 24 ఎకరాల భూమిని అన్యాక్రాంతం చేస్తూ దొంగ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తూ గతంలో అనురాగ్ శర్మ ఐపీఎస్ ఆఫీసర్ కోటర్ ఉండే, ఇప్పుడు బలరాం నాయక్ కోటరు, ఆ కోటర్ కూడా కావాలని కేటాయించేసుకొని దాన్ని సగం గులకొట్టించి అక్కడి నుంచి రౌడ్ పెట్టుకున్నారంటే దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ పెద్దలు దీని వెనుక ఉన్నారు. ముఖ్యమంత్రి కంపల్సరీ దీని వెనుక ఉన్నట్టు 100% వాస్తవం తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక ఎమ్మెల్యే దానం నాగేంద్ర గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలుసుకొని ఈ ల్యాండ్కు స్కెచ్ చేసిండు. దానం నాగేంద్ర గారు గతంలో ఆయన ఎక్కడ భూమి కనబడితే అక్కడ కబ్జాలు పెడుతుంటే నాకు ఆనవాయితీ, అది అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు ఆయన కన్నుతోటి ఆయన కనుసనలతోటి రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పెద్దల హస్తంతో ఈరోజు దాదాపు 18 నుంచి 24 ఎకరాల అన్యాక్రాంతి దాదాపు 2,000 కోట్ల రూపాయల భూమిని అన్యాక్రాంతి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ప్రజాస్వామ్యం పేరుతోటి ప్రజాపాలన పేరుతోటి ఇలాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఇక్కడ గవర్నమెంట్ సిగ్గం భూములు ఉన్నాయో, పొరంబోక్ భూములు ఉన్నాయో అన్ని స్కెచ్ చేసుకొని ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండు. ప్రజాపాలన పేరుతో 6 గ్యారెంటీ పక్కన పెట్టేసిండు, 420 పక్కన పెట్టేసి ఈ కబ్జా పర్వాన్ని తెరవదీసిండు. హైదరాబాద్లో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఈరోజు అన్నీ కూడా సెటిల్మెంట్ చేసేసుకొని ఇంకా 2.5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవాలని ఒక ప్రయత్నంలో భాగం తప్ప దాదాపు హైదరాబాద్ నడిబొడ్డు ఇంత అన్యాక్రాంతం అవుతుందంటే అసలు ఎంత నిసిగ్గుగా పరిపాలిస్తారో ఒకటి అర్థం చేసుకో. అందుకే ఆయన హోమ్ మినిస్టర్ కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇట్లాంటి వ్యవహారాలు నడిపించడానికి హోమ్ మినిస్టర్ సపోర్ట్ ఉండాలి కాబట్టి, పోలీసు సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆయన హోమ్ మినిస్టర్ అక్కడికి పెట్టుకున్నాడు. ఆయన
మినిస్టర్ ఇక్కడ. ఇప్పుడు చెప్తే కదా కావాలని చెప్పేసి ఒక బలరాం నాయక్ గారు ఎంపీ గారు ఇంతకుముందు గతంలో ఉన్న వనరాగ శర్మ క్వార్టర్ కూడా పెట్టేసుకొని దాన్ని సగం గోల కొట్టేసి గోడ కొట్టారు, అయినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ చుట్టూ ప్రాంతంలో అందరూ ఐపీఎస్లు ఐఏఎస్లు జడ్జెస్ క్వార్టర్స్ ఉన్నాయి. మరి వీళ్ళంతా ఏం చేస్తారో అర్థం కావట్లేదు. ఎవరిని కూడా దగ్గర అంటే రౌడీ ముక్కలు పెట్టేసి ఎవరిని కూడా మీలాంటి మీడియా మిత్రులు వచ్చినా కూడా వాళ్ళు బెదిరిస్తారు. ఇప్పుడు ఒక నేషనల్ మీడియా మిత్రుడు చెప్తుడు, ఆయన కూడా రాత్రిపూట వస్తే బెదిరించారట ఆయన్ని. సార్ ఇప్పుడు ఇట్లా ఎంత దౌర్జన్యం నడుస్తుందంటే హైదరాబాద్లో చెప్పుకోవచ్చు. ఇంత సిగ్గుమాలిన పరిపాలన అందిస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు గతంలో ఎప్పుడు లేని విధంగా దాదాపు మొన్న 2023 దాకా కూడా ఇక్కడ ఎవ్వరు కూడా అడుగుపెట్టాలని భయపడ్డారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. ఇప్పుడు 2023 తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు వాళ్ళ రౌడీలకు అద్దుపద్దు లేకుండా అయిపోయింది. హోమ్ మినిస్టర్ ఆలే ఉండరు కాబట్టి, మున్సిపల్ శాఖ ఆలయం ఉంది కాబట్టి ఇక్కడ అసలు ఇంతవరకు ఏ కాగితం ఉందో ఏ సర్వే నెంబర్ ఎవరికి తెలియదు. కానీ పర్మిషన్ వచ్చినట్టే దాదాపు 20-30 వెహికల్స్ నడుస్తున్నాయి సైట్లో. అంత రౌడీ ముక్కలు పెట్టేసి నడిపిస్తున్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున భూమి లాంటి అన్యాక్రాంతం అవుతుంటే మరి ప్రభుత్వం సోద్యం చూస్తుందా? మరి ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఏం చేస్తారు, ఐపీఎస్లు ఏం చేస్తారు మాకు అర్థం కావట్లేదు. మా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానా నాగేందర్ గారి ఆజ్ఞ లేదు, చీమగుట్టది ఇక్కడ 100% ఆయన హస్తం ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు రేవంత్ రెడ్డి గారి హస్తం ఖచ్చితంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి తమ్ములు కూడా ఇక్కడ హస్తం ఉందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడుకుంటారు. ఖచ్చితంగా దీని మీద చట్టరీత్యా మేము చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా మేము కోర్టుకు కూడా పోతాం. ఎంతవరకు అయినా సరే ఈ భూమిని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. రైట్. మీరు మొన్నటి వరకు చూసిరు ప్రదీప్ కన్స్ట్రక్షన్కు సంబంధించిన వ్యవహారానికి అక్కడి నుంచి పూర్తిగా ఈ ల్యాండ్ వరకు 100 అడుగుల వెడల్పుతో కూడా దారికి కోసం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. దాంట్లో కొంతమంది పేదల ఇండ్లు కూడా కూల్చే ప్రయత్నం జరగబోతుంది అంటూ కూడా ముందస్తుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దాన్ని ఎట్లా చూడుస్తారు? మాస్టర్ ప్లాన్ చెప్పేసి దానా నాగేందర్ గారు ముందు నుంచి దీంట్లో ఒక దాదాపు 3-4 సంవత్సరాల నుంచి దీని మీద ప్రయత్నం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ ఉండాలి, పార్క్ వాటర్ కంచి చక్క ఇట్లా బయటకు వెళ్ళిపోవాలి, బేగంపేట వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ప్రయత్నంలో భాగంగా ముందు నుంచి ప్రిపేర్ చేస్తుండే. స్థానికులు చాలా సందర్భాలు ఉదయం ఇక్కడ వారు చాలామంది భయపడిపోయిన ప్రాంతం ఉంది. మా దగ్గరకు వచ్చారు. అప్పుడు కేటీఆర్ దగ్గర కూడా తీసుకుపోయినాం. కేటీఆర్ అట్లాంటిది ఏమి ఉండదు, మీరు భయపడకని చెప్పి సందర్భం ఉంది. ఇప్పుడు దానా నాగేందర్ కావాలని ప్రదీప్ కన్స్ట్రక్షన్ అడ్డం పెట్టుకొని ప్రదీప్ కన్స్ట్రక్షన్ బెదిరించిన కొరకు ఆ నుంచి 100 ఫీట్ చక్క ఈ ల్యాండ్ లాగా తీసుకురావాలని ఒక ప్రయత్నంలో భాగం ఉంది. ఎందుకంటే 100 రూపాయల రోడ్డు ఖచ్చితంగా మన ఖైరతాబాద్ చౌరస్ నుంచి 100 ఫీట్ డైరెక్ట్ ఉందనుకో రేట్ ఎక్కువ వస్తుంది కదా, అందుకే వాళ్ళు దాంట్లో భాగం చేస్తారు తప్ప దీంట్లో ఏం లేదు. ప్రదీప్ కన్స్ట్రక్షన్ అడ్డం పెట్టి భయపెట్టేలా ప్రయత్నంలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ లీగల్ చూసుకోవాలి. హైదరాబాద్లో వచ్చి చూసిపోయిన నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదంతా భయభ్రాంతులకు గురి చేయాలి, భయభ్రాంతులకు గురి చేసి డైవర్షన్ చేయాలి. డైవర్షన్ చేస్తే అటు మాట్లాడుకుంటారు, ఇటు ఓరు చూడొద్దు అని చెప్పేసి భాగం తప్ప ఇంతకు మించి ఏం లేదు. ఇది 100% రేవంత్ రెడ్డి గారు హస్తాలు ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానా నాగేంద్ర హస్తం ఉంది. ఈ ఇద్దరు కలిపేసి ఈ దాదాపు 18 నుంచి 24 ఎకరాల భూమి అన్యాక్రాంతం చేస్తారు. ఆ చేతులు తీసుకురు రౌడీలు పెట్టి బెదిరిస్తారు. ఆల్రెడీ పెద్ద ఎత్తున రాత్రి పగులు తేడా లేకుండా 20-30 జేసీబీ పెట్టి నడిపిస్తారు. ఆల్రెడీ ఇంకొక 1-2 నెలలు అయితే మరి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చరే స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. మరి ఈ సర్వే నెంబర్ ఎంత, పర్మిషన్ ఎంత, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు, ఏ ల్యాండ్ మీద ఇచ్చారు అవడానికి అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది పట్టపగలే దోపిడి దొంగలు దారి దోపిడి దొంగలు దోసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు గ్యాంగ్ అని ఈ సందర్భం చెప్పక తప్పదు. రైట్. దీంతో పాటు స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు మీరు చూసినప్పుడు ఇక్కడ కనబడ్డ వాతావరణం ఏంది, ఇప్పుడు కనబడుతున్న వాతావరణం? మేము చిన్నప్పటి నుంచి చూసినాం ఇక్కడ గడ్డి, ఒక బావి, దాని లోపలికి ఎవరిని పోనిస్టోళ్ళు కాదు. మేము కూడా ఒక 1 వీక్ నుంచి చూస్తున్నాం, వర్క్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు అంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పడానికి లేదు, తెలిస్తే ఖచ్చితంగా మీకు కూడా చెప్తాము. రేపటి నుంచి చూస్తాం. ఇంకా దీని మీద ఒక కోర్టులో పిటిషన్ ఏదో వేయించి అసలు బీద వాళ్ళకి రావాల్సిన భూమి ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడు ఐఏఎస్ కోటర్స్ కట్టిస్తాను ఇక్కడ పెద్ద బిల్డింగ్స్, ఎమ్మెల్యే కూడా కోటర్స్ కట్టిస్తున్న ల్యాండ్ ఇది. దీన్ని ఇప్పుడు అన్యాయవాదం చేసి వాళ్ళు కబ్జాకు గురవుతుంది. అంటే ఇది మీరున్నప్పుడు గడ్డి, దాంతో పాటుగా ఇక్కడ చెరువు కూడా ఉండే ఒకటి, లోపల నీళ్ళు ఉంటుండే, గడ్డి బాగా మోలుస్తుంది అంతా. ఇక్కడ ఉన్న గేదెలకు అన్నిటికీ ఇక్కడ నుంచే గడ్డి సప్లై అయ్యేది అప్పట్లో. ఓకే. అసలు ఎవరి లోపలికి పోయేటోళ్ళు లేరు. ఒక చిన్న గేట్ ఉండేది దీనికి. ఇప్పుడు దీన్ని మొత్తం ఓపెన్ చేసి లోపల పాత బిల్డింగ్ కూడా ఉండేది పాతది, అది కూడా కొట్టేసారు. ఎవరు చేసారంటే దానికి ఇంకా గుర్తు లేకుండా పోతుంది. అంటే మొన్నటి వరకు ఇక్కడ చెరువు కూడా ఉండే కదా, చెరువు ఎండిపోయింది కదా. చెరువు ఎండిపోయినాకనే ఇవన్నీ జరుగుతున్నాయి. లోపల నీళ్ళు పోకుండా అటు నుంచి కట్టలు కట్టేసారు. చెరువు ఎక్కడ ఉంటుంది? ఇంకా ఆ నీళ్ళు వర్షం పడితే నీళ్ళు లోపలికి వస్తుండే, రాకుండా కట్టలు కడితే చెరువు ఎండిపోతుంది కదా, అట్లా ఎండిపోయినాయి. ఓన్లీ లోపల రాకుండా చేసి చెరువు ఎండిపోయిన తర్వాత ఇల్లు కట్టుకుంటున్నారు. ఓకే. మీరే ఇంకోటి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ గారు ఉండరు, పాపం పేద గుడిసెలని గొలగొడుతుంది, 100 మంది ఇళ్లను గొలగొడుతున్నాడు రంగనాథ్ గారు. మరి ఇప్పుడు సిటీ సెంటర్లో నడిబొడ్డున దాదాపు 18-24 ఎకరాల గవర్నమెంట్ భూమిని, అంటే సిక్కం భూమి అనుకోండి, గవర్నమెంట్ భూమికి ఏదైనా సర్కార్ భూమి ఇది. మరి ఇట్లాంటి దాంట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంటే రంగనాథ్ గారు ఏం చేస్తుండ్రు?
దాంట్లో ప్రదీప్ కన్స్ట్రక్షన్ మీద ఏం లేదు, దాని మీద ఎవరో అప్లికేషన్ చేశారని చెప్పి అలిగేషన్ చేశారని చెప్పి నోటీసులు ఇచ్చినావు, వచ్చి విజిట్ చేసినావు. మరి ఇక్కడ కళ్ళు కనబడతలేవా ఇట రంగనాథ్ గారికి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. అసలు ఈ సర్వే నెంబర్ ఎంత, ఎవరు ఇచ్చారు పర్మిషన్, ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, ఓనర్ ఎవరు, దాన్ని అసలు ఇంత పొజిషన్ ఎవరు కన్స్ట్రక్షన్ చేస్తారు తెలియాల్సిన బాధ్యత రంగనాథ్ గారికి ఉంది. కానీ చిన్న చిన్న గవర్నమెంట్ పట్టాలు ఇచ్చిన భూముల మీద అసలు పోయి ఇట్లా పర్మిషన్ వచ్చిన దాని మీద కూలగొడుతున్నారు రంగనాథ్ గారు. మరి ఇప్పుడు ఏం పర్మిషన్ లేదు, ఎట్లా వర్క్ నడుస్తుంది చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆల్రెడీ ఇలా చెరువు ఉందని స్థానికులు మా లల్లన కూడా చెప్పడం జరుగుతుంది. చెరువు ఉంది అంటే నాలా ఉంది, మూసీ నది ఉంది, మూసీ కూడా పోయేదా ఛాన్స్ ఉందా, ప్లస్ గడ్డి కూడా కోసుకునే వాళ్ళు ఓ బూత్ బంగ్లా కూడా ఉండే. మరి ఇట్లాంటి అన్ని స్ట్రక్చర్ అని తీసేసి ఇప్పుడు యథేచ్ఛగా రాత్రి పగలు లేకుండా కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి అసలు బట్టలిపి పరిపాలన చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప దీన్ని ఖచ్చితంగా దీని స్థానిక ఎమ్మెల్యే దానా నాగేంద్ర గారు కూడా ఖచ్చితంగా హ్యాండ్ ఉంటుంది. ఇద్దరు కలిపి ఈ భాగవతం చేస్తున్నారని చెప్పి చెప్పక తప్పదండి. రైట్, చూసారు కదా మొత్తానికి ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ మీరు కళ్ళకు కట్టినట్టుగా చూడొచ్చు. దాంతోపాటుగా పూర్తిగా కూడా ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న క్రషర్ మిషన్లు కానీ దాంతోపాటు లారీలకు సంబంధించి టిప్పర్లకు సంబంధించి మొత్తం కూడా రాళ్లను తొలగించే ప్రయత్నం, మట్టిని కూడా చదును చేయడం, పూర్తిగా కూడా చెత్తతో కూడుకున్న వాతావరణాన్ని పూర్తిగా కూడా తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ దాంతోపాటు హైడ్రాకు సంబంధించిన రంగనాథ్ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కానీ దాంతోపాటు ఇక్కడ ఉండే రెవెన్యూ శాఖకు సంబంధించిన అధికారులు, ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు పూర్తిగా కూడా అసలు ఈ భూమి ఎందుకు అన్యాక్రాంతం అవుతుంది, ఈ భూమికి సంబంధించి నిజంగా కూడా ప్రైవేటు వ్యక్తులదా ప్రభుత్వానిదా లేకపోతే గతంలో చెప్పినట్టుగా ఇక్కడ నాలా చెరువులు ఉండేటి వాటన్నింటిని కూడా పూడ్చే ప్రయత్నం చేసేలా కేవలం రియల్ ఎస్టేట్ కోసం దాంతోపాటు విలువైన భూములను మొత్తం కూడా పొతం పెట్టే ప్రయత్నం చేస్తుందా, దీని విషయంలో ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, ఎట్లా స్పందిస్తుంది అనేది కూడా చూడాలి. ఒక వాదన అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన దానం నాగేందర్కు సంబంధించి వీళ్ళంతా కూడా రహస్యంగా మంతనాలు చేసే ఈ పని ప్రారంభమైంది అంటూ స్థానికులు అయితే ఆందోళన వ్యక్తం చేయడం, పక్కన ఇక్కడ ఉండే ఉన్నత అధికారులకు సంబంధించి అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారందరూ కూడా ప్రభుత్వం ఎంత కఠినంగా వెళ్తుందో కూడా మీరు కూడా చూస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో మేము స్పందించడానికి ఏముంటుంది, కళ్ళ ముందే కనిపిస్తుంది కదా అంటూ వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్గా ఈ అన్యాక్రాంతం గురవుతున్న ఈ ప్రాంతానికి సంబంధించి నిజంగా ఇది ఏ విధంగా పర్మిషన్స్ వచ్చాయి, ఎట్లా పర్మిషన్స్ వస్తాయి, డే అండ్ నైట్ వర్క్ ఎట్లా నడుస్తుంది, దాంతోపాటు ఇక ఇటు రాష్ట్రానికి సంబంధించే కాదు కేంద్రానికి సంబంధించిన నేషనల్ మీడియాకు సంబంధించిన మిత్రులు వచ్చినప్పటికీ కూడా వాళ్ళని బెదిరించే ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనకు వస్తుంది సార్ ఇది జ్యూరిడిక్షన్లో దాదాపు మధుసూనాచారి ఇంటి ఆపోజిట్లో దాదాపు 18 నుంచి 20 ఎకరాలలో ఎవరు అన్యాక్రాంతులు వచ్చేసి జేసీబీ నడిపిస్తారు. గవర్నమెంట్ భూమి అని చెప్పేసి మాకు ఇంతవరకు దాదాపు తెలుసు. దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు అడుగుపెట్టిన పెద్ద పెద్ద చెట్లు, బూత్ బంగ్లా, గడ్డి చిన్న చెరువు ఇక్కడ పొరంబోక్ భూమి సార్ ఇది. తెలియకనే మేము అర్థం సార్, ఇది ఎవరు కబ్జా పెట్టరు, ఎవరు అర్థం కావట్లేదు. గ్రీన్లాండ్ గెస్ట్ హౌస్ సార్ ఇక్కడ సార్ కుందన్బాగ్ సార్ అనేది. ఇప్పుడే లొకేషన్ పెడుతుంది సార్. సార్ మాకు ఇప్పుడు దాదాపు 20-30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి చూస్తున్నాం సార్. దాంట్లో ఎవరు అడుగు పెట్టలేదు. ఏంటి సార్? ప్రహారీ కూడా ఉంది. శోభాగా సార్, శోభాగా దూరం కట్టుతున్నా, వేరే కాడ కడుతున్నారు. ఓకే మాట్లాడతాను సార్, నెంబర్ ఇవ్వండి. ఓకే సార్, ఓకే సార్, నెంబర్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు ఈ ఎక్స్ స్పీకర్ మధుసూనాచారి ఇల్లు ఐడియా ఉందా మీకు? కుందన్బాగ్ దాని క్వైట్ ఆపోజిట్లో దాదాపు 18 నుంచి 20 ఎకరాలలో 20 జేసీబీలు నడుస్తున్నాయి. ఆ భూమి ఎవరితో చెప్పగలుగుతారా సార్? ఏం పేరు సార్? వామన్ శ్రీధర్ నాయక్. నాయర్, వామన్ శ్రీధర్ నాయర్. ఓకే, ఎప్పుడు డాక్యుమెంట్ ఉంది సార్? ఏమైనా ఐడియా ఉందా సార్? డీటెయిల్ తీసుకొని చెప్పండి సార్ కొంచెం. అసలు అంటే మాకు తెలిసి దాదాపు ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్. 30-40 సంవత్సరాలు ఎవరు లేరు దాంట్లో. ఒక చిన్న చెరువు ఉండే, ఎకరం 5 ఫీట్లకి చెరువు ఉంటుంది, చిన్న నాలా ఉండే, గడ్డి పొలాలు ఉండేది, ఓ బూత్ బంగ్లు ఉండేది,
సడన్లో వచ్చేసి 30 జేసీబీలు నడుస్తున్నాయి ఏందని చెప్పి ఎంక్వైరీ చేస్తుంది సార్ ఇక్కడ పక్క పట్టాలండి సార్ అది సార్ ఇప్పుడు లొకేషన్ పెడతాను సార్ కొంచెం చూసి పెట్టండి ఏదైనా ఇబ్బంది ఎవరైనా అన్యాక్రాంతులు వస్తే మాత్రం రాబోదాం సైడ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే